ఏపీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయాలు తెలుసుకుందాం రారండి. కార్మిక ప్రజా సమస్యల రాష్ట్ర భవిష్యత్తును పక్కన పెట్టిన ప్రభుత్వానికి గుర్తు చేద్దాం రారండి. ప్రెస్ మీట్ లో చిర్రెత్తారు ఎర్రజెండా కార్మిక దండు. కాకినాడ జిల్లా పిఠాపురం భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేదు, రాష్ట్ర అభివృద్ధి ప్రయత్నం లేదు, పోలవరం నిధులు కేంద్రాన్ని అడగడం లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం లేదు, ఒక రోడ్డు నిర్మాణం లేదు, వరదలో పంట నష్టం పోయిన రైతుకి నష్టపరిహారం లేదు. ఇన్ని సమస్యలు రాష్ట్రంలో చుట్టుముడుతున్న రాజకీయం మొత్తం తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతుందని, రోడ్లో కలిసిపోయిన నెయ్యి కలిసినంత నే కాన్సెప్ట్తో దీక్షలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరపు వీరబాబు, పెనుమాళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుడు ఉపాధి లేక అల్లాడుతూ ఉన్నాడు. ఇది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫ్రీ ఇసుక ఇస్తానంటే భవన నిర్మాణ కార్మికుడు సంకలు గుద్దుకుని ఇవాళ మనకు మంచి రోజులు వస్తాయి కదని ఎంతో ఆశపడితే ఇవాళ ఫ్రీ ఇసుక కాదు కదా, అసలు ఇసుకే లేక జీవనోపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ అంతా ఎక్కడ తిరుగుతుందా అంటే జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణం కార్మికుడి గురించి ఆలోచించకుండా లడ్డు వ్యవహారం బయటికి తెచ్చి ఇవాళ లడ్డూ చుట్టూ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవాళ సంక్షేమ బోర్డు నిధులు ఎత్తేసి 6 సంవత్సరాలు అవుతున్నా కూడా దాని మీద దృష్టి లేదు. ఇవాళ లడ్డు ఏదో కల్తీగా జరిగిందని దాని మీద దానం చేస్తా ఈ కార్మికుని మర్చిపోతా ఉన్నాడు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణ మభ్య పెట్టడానికి ఈ లడ్డూని వెలుతురులోకి తెచ్చి ఇలా కూటమి ప్రభుత్వం నాటకం ఆడుతూ ఉంది, కార్మికుడిని అశ్రద్ధ చేస్తూ ఉంది. కాబట్టి ఈ లడ్డూ వ్యవహారం ఏదో నిజంగా లడ్డూ గురించి అది సిబిఐకి అప్పగించి మీరు పరిపాలన విధానం మీద దృష్టి పెట్టాలని ఇవాళ ఏపీ గవర్నమెంట్ ని ఈ కార్మిక సంఘాలుగా అడుగుతా ఉన్నాం. చట్టం పని చట్టం చేసుకుంటా ఉంటుంది. మీరు దీక్షల్లో ధర్నాలు చేయనవసరం లేదు. ఇవాళ మీరు ఆ కేసుని సిబిఐకి అప్పగించి మీరు పాలనా విధానం మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక మీద దృష్టి పెట్టాలని, కార్మిక సంఘాలని ఇవాళ కాపాడాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.